హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అండి. డిఎంఎల్ ఆఫ్టర్ కిడ్స్ స్కూల్కి వెళ్ళాక అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఇల్లంతా ఇలా ఉంటుందండి. ఎక్కడవక్కడే ఉంటాయి. మార్నింగ్ హడావిడిలో వంట చేయటం, పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపించటం, వాళ్ళకి కావాల్సిన టిఫిన్స్ అవన్నీ చేసి అరేంజ్ చేయటం, చేసేలోపు ఇక ఇల్లంతా కొంచెం వాళ్ళందరూ వెళ్ళాక ఇల్లంతా ఇలా ఉంటుంది. సో దీన్నంతా మనం ఎలా సెట్ చేసుకొని మళ్ళీ అంతా నీట్గా అయ్యేలోపు ఇంకా కొంచెం టైం పట్టిద్ది. ఇంకొక 1 అవర్లో ఇవన్నీ సెట్ అయిపోతాయి. సో ఇలా నేను ఇంకా బెడ్రూమ్స్ అన్నీ ఇక్కడక్కడ బెడ్షీట్స్ అవన్నీ అలానే ఉండిపోయాయి. సో నేను అవన్నీ ఫోల్డ్ చేసి మంచిగా బెడ్స్ అన్నీ నీట్గా పెట్టేశాను. సో ఒక బెడ్రూమ్లో ఇంక ఇలా సెట్ చేస్తున్నాను అంతా. అవన్నీ దులిపేసి కంఫర్ట్ అంతా మడత పెట్టేసి పిల్లోస్ ఇవన్నీ సర్దేసి ఇంకా బెడ్షీట్ కూడా సర్దేసి ఇలా పక్కకు పెట్టేశాను. ఇప్పుడు నీట్గా బట్టలన్నీ కబోర్డ్స్ షెల్ఫ్స్లో అన్నీ ఎలా ఇలా కనిపిస్తుంది. అన్నీ సెట్ చేస్తున్నాను ఈ గదిలో అవన్నీ. సో ఇవన్నీ మడతేసి ఎక్కడివక్కడ పెట్టేసి సెట్ చేసేసాను. మొత్తం అంతా సెట్ చేశాక ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది లాస్ట్లో. సో బిఫోర్ ఆఫ్టర్ పిక్ లాగా పెట్టాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రూమ్ ఇది. ఈ రూమ్ కూడా అంత హడావుడిగా అంత ఉంది, ఏది సెట్ చేసలేదు. సో ఇది కూడా అంతా సెట్ చేసి పెట్టేసరికనే ఇంకా ఇలా అయిపోయింది. బెడ్షీట్స్ అంతా క్లీన్ చేసి పెట్టేసి అవన్నీ బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసరికి అప్పుడు నీట్ లుక్ వచ్చేస్తుంది. సో లాస్ట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక మొత్తం 2 బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి ఫోల్డ్ చేసి పెట్టాను. ఇంకా అంత ఇల్లంతా ఒకసారి ఊడ్చుకొని వస్తున్నాను. సో ఇది కూడా ఇల్లంతా ఊడ్చేసి క్లీన్ చేస్తే వీక్లీ వన్స్ డీప్ క్లీన్ చేస్తే కిచెన్ ఇవన్నీ ఇంత ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు ఊడవటం అయిపోయింది. ఇది కూడా అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసేయాలి. ఇల్లంతా క్లీన్ చేశాక ఆల్రెడీ మిషన్లో బట్టలు వేసాను. సో ఇంక ఇప్పుడు బట్టలన్నీ తీసేసి ఇవి కూడా ఆరేస్తే ఇది ఒక పని అయిపోద్ది. సో మార్నింగ్ 9 వరకు 9:30 వరకు ఫుల్ హడావిడి ఉంటుంది ఇల్లంతా. సో మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసి ఇవన్నీ చేసేలోపు అసలుకి ఏది చేయటం కుదరదు ఇంట్లో. జస్ట్ ఓన్లీ బయట ఒకటి ఊడ్చి చల్లి ముగ్గు వేసి ఊడ్చి మాప్ పెట్టేసి ముగ్గు వేసే వరకే కుదిరిద్ది. సో ఇంక ఇక్కడ నేను బట్టలన్నీ తీసి ఆరేస్తున్నాను. సో ఇవన్నీ ముందు తీసేస్తే సగం పని అయిపోద్ది. ఇంక ఇక్కడ రిమైనింగ్ కూడా ఉన్నవి వాళ్ళైతే చాలా ఉన్నాయి బట్టలు వేసేయటం. సో ఇవన్నీ వాష్ చేసి మిషన్లోనే వాష్ చేసి ఇవన్నీ డ్రై లైన్కి వేసేలోపు ఇంకెంత టైం పట్టేస్తుంది. సో ఇవి కొంచెం నేను బ్రేక్ఫాస్ట్ అయ్యాక చిన్నగా స్లోగా చేసేసుకుంటూ ఉంటాను ఈ పనులన్నీ. సో మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఎక్కడికక్కడ ఆరేసాను బట్టలు. సో ఇక్కడ బాల్కనీలో బాగా గాలి వస్తుంది. సో లోపల దానికంటే ఇంకా బయట వేస్తేనే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అదే మనం లోపల వేస్తే అంత స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా అవి అయిపోయాక గిన్నెలన్నీ స్టార్ట్ చేశాను కడగటం. అన్ని రోజుల కంటే ఇడ్లీ చేసిన రోజు ఎక్కువ గిన్నెలు ఉంటాయి. సో ఇంక ఇప్పుడు గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. మనకి వంట చేయటమేమో 1-2 అవర్స్ పట్టిద్ది, కానీ తినేయటం అనేది ఒక జస్ట్ 10 మినిట్స్. తిన్న తర్వాత ఇన్ని క్లీన్ చేయటం అనేది ఇది ఒక పెద్ద టాస్క్. ఈ గిన్నెలు కడగడం, బట్టలు ఫోల్డ్ చేయటం అనేది నాకు అసలు చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. సో ఇవి చేయాలంటే కొంచెం లేజీగానే అనిపిస్తుంది. గిన్నెలన్నీ చాలా ఉన్నాయి కదా. సో ఇంకా అవన్నీ ఒకటి క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ ఒక దాంట్లో వేసుకుంటూ ఇప్పుడు చూస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే షింక్ అంతా క్లీన్ అయ్యి షింక్ అంతా ఖాళీగా ఉండేసరికి సో ఇంకా లాస్ట్లో ఇలా అన్ని గిన్నెలన్నీ ఇందులోకి వేసాక కొంచెం ఒక
1 అవర్ అలా అయ్యాక అన్నీ తీసి ఇంకా వేరే దాంట్లో పెట్టేస్తాను. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇంక కొంచెం ఖాళీ దొరుకుద్ది. అప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అంతా వాకింగ్ చేయడానికి వెళ్తాను. ఇది నా వాకింగ్ టైం వచ్చేసి 10:30 to 11 మధ్యలో నేను వాకింగ్ చేస్తూ ఉంటాను ఈ మధ్యలో.